హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా లేట్ చేయకుండా మనం వంట స్టార్ట్ చేద్దామా? నేనైతే ఈరోజు చాలా సింపుల్గా 3 కర్రీస్ ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. అసలు స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ముందు వచ్చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ చేద్దాం. బీరకాయని వాష్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం మెంతి కూరని కూడా వాష్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడాక వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని మంచిగా వేగనివ్వాలి. పెసరపప్పుని చాలా మంది వాష్ చేసుకోకుండా వేస్తుంటారు, కానీ అసలు అలా వేయకూడదు. ఎందుకంటే ఈ పప్పులకు పురుగులు పట్టకుండా మందు కలుపుతుంటారు. మనం డైరెక్ట్ అలా వేస్తే మనకే మంచిది కాదు. ఫస్ట్ వాష్ చేసుకొని తర్వాత వేయించుకోవాలి. ఉప్పు మంచిగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పు రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలి. పప్పు మంచిగా వేగాక ఇందులో మనం ముందు వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పప్పు మెంతి కూర మంచిగా వేగాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఈ బీరకాయల్లోనే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గడానికి టైం పడుతుంది కదా, మనం అప్పలోపు ఇంకొకటి స్టార్ట్ చేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్ని తీసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 10 minutes బాయిల్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసి మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ తో పాటు ఒక 4-5 వెల్లిపాయలని కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. ఆనియన్స్ మంచిగా వేగాక మనం ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కారం, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ నీళ్ళు వండుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ ఎగ్ కర్రీ లాగానే అనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొద్దిసేపు. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు ఎలా అయిందో చూద్దాం. ఇంకా కొంచెం వేగాలి. నేను ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంక కారం అవసరం లేదు. ఇంకా కొద్దిసేపు వేగనిద్దాం. కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బీరకాయ ఇంకా పెసరపప్పు మంచిగా వేగాక ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు కాలీఫ్లవర్ ఫ్రై ఎలా అయిందో చూద్దాం. కాలీఫ్లవర్ అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, టేస్టీ కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు పచ్చి పులుసు చేసుకుందాం. నేనైతే దీనికోసం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు పులుసు తీసి పెట్టుకుందాం. పులుసు తీసాక ఇందులో కొంచెం బెల్లం, కొంచెం కారం అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. లేదని నేనైతే వేయడం లేదు. ఇప్పుడు పచ్చి పులుసు కోసం పోసు రెడీ చేసుకోవాలి. పచ్చి పులుసు కూడా అయిపోయింది. ఇప్పుడు బీరకాయ పెసరపప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం వాటర్ ఉన్నాయి, అవి పోయే వరకు వెయిట్ చేద్దాం. నా పని నేను చేసుకుంటుంటే మా పాప చేసుకుంటుంది. చూసారు కదా ఎంత బాగా ఆడుకుంటుందో. తను కూడా వంట చేస్తా అని సామాన్లన్నీ పెట్టుకొని కూర్చుంది. నీకోసమే చపాతి చేస్తున్నా మమ్మీ అంటుంది. బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి పచ్చి పులుసు అండ్ ఇది కాలీఫ్లవర్ ఫ్రై. టేస్ట్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా కొంతమందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.